ఈ ఎంత టైంలో వాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళు బయటికి రాగలుగుతారు సార్? అంటే ఇప్పుడు బేసిక్గా ఒక 2 or 3 minutes వాళ్ళ ట్రోమాలో ఉండిపోతారు. సో వాళ్ళు ఎంత టైం పడుతుంది అంటే కంప్లీట్గా వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే ఆఫ్టర్ ఫిట్స్ వచ్చిన తర్వాత? సో ఫిట్స్ మనం చూసాము అంటే కొంతమందికి ఈ కామన్గా మనం చూసే ఫిట్స్లో కదలికలు కనిపిస్తాయి కదా, కొట్టుకోవడం అనేది చూస్తాం కదా. సో ఆ కొట్టుకోవడం ఒకటే ఈ పక్కనున్న వాళ్ళకి కనిపిస్తుంది. బట్ ఫిట్స్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 3 phases అవుతుంది. ఫస్ట్ కొంతమందికి ఆరా అనేసి ఉంటుంది. ఆరా అంటే మనకి ముందే తెలుస్తుంది కొంతమందికి ఫిట్స్ అనేది ఇంకా రాబోతుంది, ఇంకా నేను పడిపోతున్నాను అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. సో ఆ పర్టికులర్ ఫేజ్ని ఆరా అంటాము. మోస్ట్లీ అది కొన్ని సెకండ్స్ ఉంటుంది. కామన్ ఆరా వచ్చేసి తల తిరిగినట్టు అనిపించడం, లేకపోతే కడుపులో మంటలాగా అనిపించడం, లేకపోతే ఏదైనా లేని వాసన కనిపించడం, వినిపించడం. 1 second సార్, మనకి కాలర్ కూడా ఉన్నారు, ఒకసారి మనం కాలర్తో మాట్లాడదాం. ఓకే. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మాది నా పేరు అశోక్. అశోక్ గారు, డాక్టర్ గారు ఉన్నారు మనకి, ఒకసారి మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. అశోక్ గారు చెప్పండి. మేడం, బాబుకు 2 సంవత్సరాలు అట్లా పిచ్చేస్తాను. అదే అప్పుడు చిన్న డోసు తప్పించింది. ఇప్పుడు మీరు గట్లే పిచ్చేస్తాను. మళ్ళా అది ప్రాబ్లం అయిపోతుంది. ఒకసారి డాక్టర్ మాట్లాడదామని ఫోన్ చేసిన మేడం. ఎంత వయసు బాబుది? సార్ ఈ బాబుకు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు అంట. 22 సంవత్సరాలు. అండ్ ఫిట్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? చిన్నప్పటి నుంచి వస్తున్నాయంట. చిన్నప్పటి నుంచి. ఓకే, ఆయన లైన్లో లేరా? అశోక్ గారు, హలో. డిస్కనెక్ట్ అయ్యింది. ఓకే, ఫైన్. సో ఈ ఫిట్స్ అనేవి ట్రీట్మెంట్ పరంగా మనం చూసామంటే ఐ థింక్ ఆయన క్వశ్చన్ ఏంటి అంటే మందులు తీసుకుంటున్నాం అయినా కానీ ఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసి ఫిట్స్ ఏ రకం, ఫోకల్ ఫిట్స్ అని చెప్పేసి అన్నాం. అంటే ఒక సైడ్ నుంచి వస్తున్నాయి ఫిట్స్ అంటే దానికి కొన్ని రకాల మందులు బాగా పనిచేస్తాయి. జనరలైజ్ సీజర్స్, మొత్తం బ్రెయిన్ అంతా వస్తుంది అంటే దానికి వేరే రకం మందులు కరెక్ట్గా పనిచేస్తాయి. సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా మేము ఏం అడుగుతాము అంటే ఏదైనా ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందా ఫిట్స్. అట్లా స్టార్ట్ అవుతుందంటే దాని మీనింగ్ అవి ఫోకల్ ఫిట్స్ అనమాట. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని స్పెసిఫిక్ మందులు పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోమ్జెపిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, లెవెట్రస్టమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇవి ఫోకల్ ఫిట్స్లో ఎక్కువ బాగా పనిచేస్తాయి. జనరలైజ్డ్ ఫిట్స్ అనుకోండి, లైక్ ఒక సైడ్ నుంచి కాకుండా మొత్తం బ్రెయిన్ ఒకటేసారి అమాంతం పడిపోయి కొట్టుకోవడం, నాలుక కోరుకోవడం ఇట్లా అవుతుంది అనుకోండి, జనరలైజ్డ్ ఫిట్స్ అనుకోండి. అప్పుడు దానికి వేరే రకం మందులు పనిచేస్తాయి. వాల్ప్రోయిట్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఎప్టాయిన్ అని, ఫెనటాయిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిట్స్కి పనిచేస్తాయి. సో టాబ్లెట్ పనిచేయట్లేదు, తీసుకుంటున్నా కానీ ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫిట్స్కి కరెక్ట్ టైప్ ఆఫ్ మెడిసిన్ నడుస్తుందా లేదా ఫస్ట్ చూడాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి అంటే ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా నడుస్తున్నాయి లేదా చూడాలి. చాలా వరకు ఈ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటే మందులు 2 రకాల మందులు కరెక్ట్గా తీసుకుంటున్నా ఫిట్స్ వస్తుంటే దాన్ని రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. కామన్ కాదు ఏమంటే అసలు మందులు కరెక్ట్గా తీసుకుంటుంటారు, ఒక రోజు మిస్ అవుతుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, ఆ ఊరికి వెళ్తారు, ట్యాబ్లెట్లు తీసుకెళ్లరు, సో మిస్ అవుతుంది, ఒక 1-2 days మిస్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఫిట్స్ వస్తాయి. సో అసలు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమి అంటే ఏమన్నా ఫిట్స్కి కాజ్ చేసే ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు, ఆర్ నిద్ర లేకపోవడంతో, ఆర్ లైట్ ఫ్లాషెస్, టీవీలో ఏమైనా లైట్ ఫ్లాష్ అవుతుంది, వీడియో గేమ్స్ ఆడతారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. సో ఇట్లా ఏమైనా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయా. సో అప్పుడు కూడా ఫిట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా ట్రీట్మెంట్ నడుస్తున్నా కానీ ఫిట్స్ వస్తున్నాయి అంటే ఇట్లా కొన్ని పాయింట్స్ మనం చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నా కానీ అయినా కానీ ఫిట్స్ వస్తున్నాయి అంటే దెన్ వీ నీడ్ టు థింక్ అనమాట, ఇదేమైనా డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీనా. డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అయితే దానికి వేరే రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ మందులు పని చేయకపోతే కొంతమందికి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఆపరేషన్ పని చేస్తలే చూడొచ్చు, ఇలా అనమాట.